వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. ఏపీ పవర్ సెక్టార్ సంబంధించిన నోటిఫికేషన్స్ మనకి ఈరోజు రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మనకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ 100 మార్క్స్కి ఉండడం జరిగితే అందులో 70 కోర్ సబ్జెక్ట్స్, అదేవిధంగా 30 మార్క్స్ మనకు నాన్ టెక్నికల్, దట్ ఈజ్ జనరల్ అవేర్నెస్ అండ్ యాప్టిట్యూడ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ నాన్ టెక్నికల్ సంబంధించిన 30 మార్కులకు సంబంధించి సిలబస్ అనాలిసిస్ చూద్దాం. అదేవిధంగా ఈ నాన్ టెక్నికల్ ఏవైతే 30 మార్క్స్ ఉన్నాయో అదేవిధంగా మనకు మార్క్స్ బ్రేకప్ కూడా ఇచ్చినారు. సో ఎక్కడ ఎక్కువగా ఫోకస్ చేయాలి ఈ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో? మనకు ఉన్నది కేవలం అప్రాక్స్ ఒక 52 రోజుల సమయం ఉంది, ఓకేనా. సో జూన్ 30 నుంచి మనం కౌంట్ చేసుకుంటే కేవలం మనకు 52 డేస్ వరకు సమయం ఉంది. ఈ సమయంలో మనం యాజ్ వెల్ యాజ్ నాన్ టెక్నికల్ యాజ్ వెల్ యాజ్ టెక్నికల్ రెండింటిని మనం ఫోకస్ చేయవలసి ఉంటుంది. కాబట్టి సో ఈ నాన్ టెక్నికల్ సంబంధించి యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, జీకే అండ్ కంప్యూటర్స్లో ఉన్న డీటెయిల్ సిలబస్ ఏంటిది, ఎక్కడెక్కడ ఏ టాపిక్స్ మీద క్వశ్చన్స్ పడడానికి ఆస్కారం ఉన్నది అనేది పూర్తిగా మనం ఈ వీడియో ద్వారా నేర్చుకున్నాం, ఓకేనా. రైట్. సో మొదటగా రీజనింగ్ నుంచి మనకు 5 క్వశ్చన్స్ 5 మార్క్స్ చొప్పున, అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 7 క్వశ్చన్స్ 7 మార్క్స్, అండ్ క్వాంట్ నుంచి మనకు 8 క్వశ్చన్స్ రాబోతున్నాయి 8 మార్క్స్, అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ 5 మార్క్స్, అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ ఆర్ ప్రొఫిషియన్సీ 5 మార్క్స్ రాబోతుంది. సో ఓవరాల్గా మొత్తంగా మనం ఈ నాన్ టెక్నికల్ పార్ట్ మనకు 30 మార్కులు ఉండడం జరిగింది కదా. ఈ 30 మార్కులు మొదటగా రీజనింగ్, తర్వాత జీకే, తర్వాత క్వాంట్, తర్వాత ఇంగ్లీష్, తర్వాత కంప్యూటర్స్ కూడా డీటెయిల్గా చూద్దాం, ఓకేనా. మెయిన్ టాపిక్స్ ఏంటిది, ఖచ్చితంగా మీరు ఈ టాపిక్స్ నేర్చేసుకొని ఈజీగా మీరు స్కోర్ చేయడానికి 100% మీకు ఆస్కారం ఉంటుంది, ఓకేనా. రైట్. సో మొదటగా ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఒకసారి చూసినట్టయితే, సో బోత్ సివిల్ అయినా సివిల్ అయినా ఎలక్ట్రికల్ అయినా టెలికామ్ అయినా మనకు 70 టెక్నికల్కి వెళ్తే మనకు మిగతా 30 మార్క్స్ నాన్ టెక్నికల్ కేటాయించడం జరిగింది. అయితే ఇక్కడ ఈ 100 క్వశ్చన్స్కి 3 అవర్స్ టైం అనేది కేటాయించడం జరిగింది. ఇక్కడ కొంచెము చాలామంది అభ్యర్థులు డౌట్ పడుతున్నారు, ఓకేనా. 3 అవర్స్ టైం ఏంటిది 100 క్వశ్చన్స్, సో మ్యాక్సిమం 2 అవర్స్ లేదా 1.5 అవర్ అయినా ఓకే, కొంచెం క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కాబట్టి ఓకే. మరి 3 అవర్స్ అనేది కొంచెం అంటున్నారు. చూద్దాము. మనకు అప్లికేషన్ అనేది జూన్ 30కి స్టార్ట్ అవుతుంది కదా. సో అప్పటిలోగా మనకి ఏదైనా ఇంటిమేషన్ రావచ్చు అనే దాని గురించి వెయిట్ చేద్దాం. బట్ ఎనీహౌ అప్పటివరకు ఆలోచించాల్సిన అవసరం లేదు, మన ప్రిపరేషన్ అయితే కొనసాగిస్తూ ఉండడమే బెటర్, ఓకేనా. రైట్. సో ఇప్పుడు రీజనింగ్లో చూద్దాం. రీజనింగ్లో మీరు కోడింగ్, డీకోడింగ్ నేర్చుకోండి. కోడింగ్, డీకోడింగ్లో మీకు లెటర్ కోడింగ్ ఉంటుంది, నంబర్ కోడింగ్ ఉంటుంది, అదేవిధంగా మీకు మిక్స్డ్ కోడింగ్ ఉంటుంది, ఓకేనా. సో ఇందులో మీకు ఈ లెటర్ కోడింగ్, నంబర్ కోడింగ్లో మీరు మొదటగా కొన్ని ఈజీ ప్యాటర్న్స్ ఉంటాయండి. అందులో ఒకటి ఫార్వర్డ్ ప్యాటర్న్ ఉంటుంది, రివర్స్ ప్యాటర్న్ ఉంటుంది, అండ్ క్రాస్ ప్యాటర్న్. ఈ 3 మెథడ్స్ ఉంటాయి. అవి నేర్చేసుకోండి. ఖచ్చితంగా 3లోంచి ఏదో ఒకటి మీకు పడడానికి ఆస్కారం ఉంది. తర్వాత లెటర్ సిరీస్ అండ్ నంబర్ సిరీస్ మొత్తం చూసినట్టయితే 5 మార్క్స్ కదా. సో లెటర్ సిరీస్, నంబర్ సిరీస్, ఆల్ఫాబెటికల్ సిరీస్ అండ్ బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్ అండ్ డిస్టెన్స్, సిలాజిజం. ఖచ్చితంగా మీరు ఒక మాట పెట్టుకోండి, సిలాజిజం నుంచి 100% ఒక క్వశ్చన్ గ్యారంటీ. అవుట్ ఆఫ్ దిస్ 5లో 100% సిలాజిజం నుంచి క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది, ఓకేనా. తర్వాత ర్యాంకింగ్, ఓకే, అండ్ క్యాలెండర్, క్లాక్, క్యూబాయిడ్ అండ్ డైస్. క్యూబాయిడ్, డైస్ కూడా మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ మ్యాథమెటికల్ ఆపరేషన్. తర్వాత సిట్టింగ్ అరేంజ్మెంట్. ఓకే, సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేది కొంచెం లెంతీగా ఉండొచ్చు. మీకు లీనియర్ అరేంజ్మెంట్ ఇస్తే, సర్కులర్ అరేంజ్మెంట్ ఇస్తే ఓకే. మరి పజిల్ రేంజ్లో అయితే క్వశ్చన్స్ అయితే రావు, ఎక్స్పెక్ట్ చేయకండి. ఆ లెవెల్ వరకు అసలు వెళ్ళొద్దు, ఓకేనా. జస్ట్ లీనియర్ అరేంజ్మెంట్ అండ్ సర్కులర్ అరేంజ్మెంట్, 6 మెంబర్స్ ఇన్ సర్కులర్ అరేంజ్మెంట్ అంత మటుకే నేర్చుకోండి, ఎక్కువ అవసరమే లేదు. నెక్స్ట్ స్టేట్మెంట్ కంక్లూజన్ అండ్ కాస్ ఎఫెక్ట్, స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్. ఇవి ఎలా అంటే ఇవి మీరు అప్పుడే వెంటనే ఆ సిచ్యువేషన్ని బట్టి మీరు దాన్ని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆ సిచ్యువేషన్లో మీరు ఉంటే ఎలాంటి కోర్స్ ఆఫ్ యాక్షన్ మీరు తీసుకోబోతున్నారు, ఎలాంటి కంక్లూజన్ మీరు ఎలాంటి మీ యొక్క ఒపీనియన్తో దాన్ని కంక్లూడ్ చేయబోతున్నారు, ఎలాంటి కాస్కి మీరు ఎఫెక్ట్ చూపించబోతున్నారు, అలాంటివి ఉంటే దీస్ ఆర్ వెరీ బేసిక్ ఫండమెంటల్స్. అది ఒక జనరల్ స్కినారియో దాని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి అక్కడ మీరు టెన్షన్ ఏం లేదు. బట్ ఏంటంటే ఆ స్టేట్మెంట్స్ జాగ్రత్తగా చదివితే మీకు అర్థమైపోతుంది, ఓకేనా. రైట్. సో ఖచ్చితంగా ఈ ఆర్గ్యుమెంట్స్, కంక్లూజన్, కాస్ అండ్ ఎఫెక్ట్స్ ఆర్గ్యుమెంట్లో ఈ ఏరియా నుంచి ఒక క్వశ్చన్ అయితే ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ ఏరియా నుంచి ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దిస్ ఆర్ ద వెరీ సింపుల్ టాపిక్స్, మీరు చదువుకోనికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మిర్రర్ ఇమేజెస్, తర్వాత వాటర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్, ఎంబెడెడ్ ఫిగర్స్ అండ్ పేపర్ కటింగ్ అండ్ ఫోల్డింగ్. సో ఈ మధ్యకాలంలో పేపర్ కటింగ్ అండ్ ఫోల్డింగ్లో చాలా ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్స్ ఈ మధ్యలో ఇవ్వడం తగ్గించినారు. బట్ ఎనీహో ప్రయత్నం చేయండి, కుదిరితే ప్రయత్నం అయితే చేయండి, ఓకేనా. సో ఇక్కడ మనకు బోత్ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ 2 మెన్షన్ చేసినారు రీజనింగ్లో, ఓకే. బోత్ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ 2 మెన్షన్ చేసినారు కాబట్టి సో మీరైతే ఈ టాపిక్స్ అయితే ముందుగా కంప్లీట్ చేసుకోండి. 100% మీకు ఈ 5 మార్క్స్లో మీరు మంచి స్కోర్ అయితే ఈజీగా చేయడానికి ఆస్కారం
ఆస్కారం ఉంటుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ మనకు 7 మార్క్స్ ఉంది. సో జనరల్ అవేర్నెస్ అనేది ఇది ఒక పెద్ద వాస్ట్ సిలబస్, చాలా సిలబస్ ఉంటుంది. మరి అన్ని చదవాలంటే అవసరమే లేదు. ఇండియన్ హిస్టరీ చూసినట్టయితే ఇండియన్ హిస్టరీలో మీరు స్పెషల్ ఎంపాసిస్ అండ్ మీరు ఏం చేస్తారంటే మన నేషనల్ మూమెంట్ మీద ఫోకస్ చేయండి అంతే, నేషనల్ మూమెంట్ మీద. ఓకేనా, జాతీయ స్వాతంత్ర ఉద్యమం అంటారు కదా, నేషనల్ మూమెంట్ 1857 1857 తిరుగుబాటు నుంచి 1947 వరకు. సో వివిధ వైస్ రాయ్స్, కమిటీసు అండ్ చార్టర్ యాక్ట్స్, ఓకే, అండ్ రివోల్స్ అవి మీరు చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ మోడర్న్ పీరియడ్లో మీరు చూసుకోవాల్సింది ఏదంటే మౌర్యన్ అండ్ విజయనగర ఎంపైర్, మౌర్యన్ అండ్ విజయనగర ఎంపైర్ ఇవైతే మీరు కంప్లీట్ చేసుకోండి అండి. మనకు ఉన్నది చాలా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైము, బోత్ టెక్నికల్ అదేవిధంగా నాన్ టెక్నికల్ రెండు కంప్లీట్ చేయాలి కాబట్టి సో మీకు కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో సింపుల్గా ప్రధానమైన అంశాల మీద ఫోకస్ చేయండి. ఓకేనా, సో మోడర్న్ హిస్టరీ మీద బాగా ఫోకస్ చేయండి. ఓకే, మోడర్న్ హిస్టరీ మీద బాగా ఫోకస్ చేయండి. మిడివల్ పార్ట్లోకి వచ్చేసి అయితే మీరు మౌర్యన్ అండ్ విజయ, తర్వాత మీరు మళ్ళీ బుద్ధిజం అండ్ జైనిజం అంతే, ఇవైతే కంప్లీట్ చేయండి. బుద్ధిజం, జైనిజం ఇంతవరకు ఇవైతే కంప్లీట్ చేసుకోండి. ఇవి బాగా హైలీ రిపీటెడ్ టాపిక్స్ ఇన్ వేరియస్ ఎగ్జామినేషన్స్. ఓకే, నెక్స్ట్ పాలిటీ చూడండి. పాలిటీలో మీరు ముఖ్యంగా ఆర్టికల్స్, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూడండి, షెడ్యూల్స్ చూడండి, తర్వాత అమెండ్మెంట్స్ చూడండి. ఇంపార్టెంట్ ఆర్టికల్స్, షెడ్యూల్స్, అమెండ్మెంట్స్ ఇవి బాగా మీరు చూడండి. అండ్ ఫేమస్ సుప్రీంకోర్టు కేసెస్, ఓకే, ఫేమస్ సుప్రీంకోర్టు కేసెస్ అవి కూడా మీరు చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. దీస్ ఆర్ ద వెరీ 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 హైలీ రిపీటెడ్ టాపిక్స్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ జాగ్రఫీలో. సో జాగ్రఫీలో మీరు ఏంటంటే లాటిట్యూడ్స్ ఫాలోడ్ బై లాంగిట్యూడ్స్ అవి చూసుకోండి. లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ అండ్ ఏరియా, ఓకే, ఏరియా అండ్ బౌండరీస్. సో నెక్స్ట్ టూ కంట్రీస్ మధ్యలో ఉన్న బౌండరీ లైన్స్ ఏంటిది, మెక్మోహన్ లైన్ కావచ్చు, రాడిక్లిఫ్ లైన్ కావచ్చు, అలా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ఇదే జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు హిమాలయన్ రేంజెస్ అండ్ మౌంటైన్స్ చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ పోర్ట్స్, ఓకే, సీ పోర్ట్స్ అంటారు కదా, సీ పోర్ట్స్ చూసుకోండి. అండ్ ఒకటి రిపోర్ట్ ఉంటుంది, ఓకే, ISFR అని ఉంటుంది, ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అని ఉంటుంది. ఓకే, ఇండియన్ స్టేట్స్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 లేటెస్ట్ రిపోర్ట్ కూడా 2023 రిపోర్టే నడుస్తుంది ప్రజెంట్, కొత్త రిపోర్ట్ ఏం రాలేదు. ఈ రిపోర్ట్ మీద మీరు ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేయండి. దిస్ ఈస్ జాగ్రఫీ అండి. అండ్ ఫేమస్ రివర్స్ ఉంటాయి కదా, రివర్స్. సో రివర్స్ అండ్ దేర్ ట్రిబ్యూటరీస్, ఓకే, రివర్స్ అండ్ దేర్ ట్రిబ్యూటరీస్ మీరు చూసుకోవడానికి ప్రయత్నం. ఇంతకు మించి మీరు ఫస్ట్ అయితే ఇవైతే ఇవి వెరీ వెరీ హైలీ రిపీటెడ్ మోడల్స్, రిపీటెడ్ టాపిక్స్ కాబట్టి ఇవి మీరు ఫోకస్ చేయండి. తర్వాత మీ ఇష్టం. ఓకేనా, తర్వాత కరెంట్ అఫైర్స్ మటుకు చూసినట్టయితే కరెంట్ అఫైర్స్లో మనం నేషనల్ చేయాలి, ఇంటర్నేషనల్ కవర్ చేయాలి అండ్ స్టేట్ చేయాలి. మీరు ఎక్కువగా స్టేట్ స్పెసిఫిక్ ఫోకస్ చేయండి, ఎందుకంటే దిస్ ఇస్ స్టేట్ రిక్రూట్మెంట్. ఖచ్చితంగా స్టేట్ వాళ్ళ ప్రభుత్వాలు వాళ్ళు ప్రవేశపెడుతున్న ఆ స్కీమ్స్ గురించి ఖచ్చితంగా మీరు ముందుకు తీసుకెళ్ళాలి. స్టేట్లో ఏం జరుగుతుందో కూడా మీకు తెలియాలి కాబట్టి సో స్టేట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ మీద కూడా కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా, నేషనల్ కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయడానికి కూడా ప్రయత్నం చేయండి అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. ఓకే, ఈ కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువగా మీరు చూస్తే దీంట్లో మీకు ఏం లేదు, జస్ట్ పద్మ అవార్డ్స్, భారతరత్న అవార్డ్స్, వేరియస్ ఇండెక్సెస్ లైక్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ కానీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిపోర్ట్స్ కానీ, పాస్పోర్ట్ రిపోర్ట్స్ కానీ అలాంటివి చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా, నెక్స్ట్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ రీసెంట్ ఇన్సర్షన్స్, ఓకే, అలాంటివి మీరు చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా, సరిపోతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ మీరు అవైతే ప్రధానంగా అయితే ఫోకస్ చేయాల్సిన కరెంట్ అఫైర్స్. తర్వాత ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అలాంటివి మీరు చూసుకోండి, నోబెల్ అవార్డ్స్. ఓకే, సో నోబెల్ అవార్డ్స్ అలాంటివి కూడా మీరు చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా, నెక్స్ట్ గవర్నమెంట్ స్కీమ్స్. ఓకే, ఈ గవర్నమెంట్ స్కీమ్లో మీరు సెంట్రల్ చదవాలి, స్టేట్ చదవాలి. సో ఎక్కువగా మీరు ఎక్కడ ఫోకస్ చేయాలంటే ఎక్కువగా ప్రయారిటీ స్టేట్ స్కీమ్స్ మీద ఫోకస్ చేయండి. ఎక్కువగా ప్రయారిటీ మీరు స్టేట్ స్కీమ్స్ మీద ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇందులో మీకు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అండ్ బయాలజీ కూడా చదవాల్సి ఉంటుంది. సో వేరియస్ రీసెంట్ సైంటిఫిక్ డెవలప్మెంట్స్ ఏంటిది, స్పేస్ ప్రోగ్రామ్స్ ఏంటిది, ఓకే, మిసైల్స్ ఏంటిది, వాటి మీద కూడా మీరు ఫోకస్ చేయండి. తర్వాత ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏమేమి చదవాలంటే మొదటగా స్టేట్ బడ్జెట్లో ఉన్న ప్రాముఖ్యమైన అంశాలు, స్టేట్ బడ్జెట్లో ఉన్న ప్రాముఖ్యమైన అంశాలు, స్కీమ్స్ అవి ఇక్కడ కూడా కవర్ అవుతాయి, స్కీమ్స్ ఇక్కడ కవర్ అవుతాయి. నెక్స్ట్ తర్వాత 5 year ప్లాన్స్ చూసుకోండి. ఓకే, సో 5 year ప్లాన్స్, ఓకే, సో 5 year ప్లాన్స్. తర్వాత బ్యాంకింగ్ సిస్టమ్, ఓకే, 5 year ప్లాన్స్. దిస్ ఇస్ మీరు టెక్నికల్ స్టూడెంట్స్ కాబట్టి మిమ్మల్ని గ్రూప్స్ లెవెల్లో క్వశ్చన్స్ అయితే ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయరు. ఓకే, గ్రూప్స్ లెవెల్లో మిమ్మల్ని క్వశ్చన్స్
ఎక్స్పెక్ట్ చేయరు కాబట్టి దయచేసి గ్రూప్స్ లెవెల్లో ప్రిపేర్ అవ్వద్దు. ఓకేనా? ఓకే, 5 year ప్లాన్స్, స్టేట్ బడ్జెట్ అండ్ బ్యాంకింగ్ సిస్టము అండ్ తర్వాత సెన్సెస్ 2011. ఓకే, సెన్సెస్ 2011, అదేవిధంగా లేటెస్ట్ సెన్సెస్ అనౌన్స్ చేశారు కదా, సో phase 1 కూడా ఆల్రెడీ కంప్లీట్ అయింది. సో అలా వాటి గురించి కూడా చూసుకోనికి మీరు ప్రయత్నం చేయండి. ఓకే, దిస్ ఈస్ జీకే ఎమ్మటిక్ అయితే ఇలా మీరు చదవాల్సి ఉంటుంది. మీరు ఎక్కువగా ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే హిస్టరీ అండ్ పాలిటీ అండ్ జాగ్రఫీ మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, ఇవి మీరు ప్రిపేర్ అవ్వండి. అండ్ వీటి ప్రిపరేషన్తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా మీరు టచ్ చేస్తే మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వాంటిటేటివ్ చూద్దాం. సో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ చేశారు, దే హ్యావ్ క్లియర్లీ మెన్షన్ దట్ 10+2 లెవెల్ అని మెన్షన్ చేశారు. 10+2 లెవెల్. సో 10+2 లెవెల్ అంటే ఇక్కడ మీరు ఎక్కువగా 10+2 లెవెల్ అన్నారు కాబట్టి మీరు అందులో భాగంగా పర్మిటేషన్స్, కాంబినేషన్స్ అండ్ ప్రాబబిలిటీ అండ్ వేరియస్ డిస్ట్రిబ్యూషన్స్ లైక్ మీకు ఇక్కడ లైక్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, అలాంటివి కూడా అడుగుతారు. ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయండి. నెక్స్ట్ స్టాటిస్టిక్స్లో భాగంగా మీను, మోడ్ అండ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ మీద క్వశ్చన్స్ కూడా పడతాయి. సో ఓకేనా, ఫైండ్ ద ఫ్రీక్వెన్సీ, ఒక టేబుల్ ఇచ్చి ఒక టేబులర్ డేటా ఇస్తారు మీకు, ఒక టేబులర్ డేటా ఇచ్చి సో ఆ డేటాని అనాలిసిస్ చేసి ఫ్రీక్వెన్సీ కనుక్కోమంటే అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి, అవి కూడా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సంబంధించిన ఆ రూట్స్ కానీ జీరోస్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటారు. జీరోస్ నథింగ్ బట్ రూట్స్ అని కూడా అంటారు. జీరోస్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, వాటి యొక్క రిలేషన్స్ అవి కూడా చూసుకోనికి మీరు ప్రయత్నం చేయండి. నెక్స్ట్ నంబర్ సిస్టమ్స్ అండ్ కన్వర్షన్స్ కూడా వాళ్ళు అడిగారు. ఓకేనా? సో నంబర్ సిస్టంలో ఇందులో మీరు చాలా నేర్చుకుంటారు. ఓల్ నెంబర్స్ మీద మీకు వేరియస్ ప్రాబ్లమ్స్ కావచ్చు, తర్వాత అందులో ఫ్రాక్షన్స్, డెసిమల్స్, తర్వాత కన్వర్షన్స్ కూడా అడిగారు. కన్వర్షన్ అంటే ఇన్ ద సెన్స్ మీరు ఆల్రెడీ బీటెక్లో ఎవరైతే ఎలక్ట్రికల్ టెలికామ్ వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఓకేనా? డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో మీరు చదువుతారు. సో బైనరీ టు డెసిమల్ కన్వర్షన్స్, డెసిమల్ టు బైనరీ కన్వర్షన్స్ అని ఉంటుంది. ఒకవేళ అలా అడిగితే అలా కూడా కన్వర్షన్ మీరు చేయాల్సి ఉంటుంది. ఓకేనా? రైట్. సో అది కూడా మీరు చూసుకొని కన్వర్షన్స్ అక్కడ క్లారిటీ మెన్షన్ చేశారు. సో కన్వర్షన్స్ ఇన్ ద సెన్స్ సో బైనరీ టు డెసిమల్, డెసిమల్ టు బైనరీ అదే ప్రాబబిలిటీ ఎక్కువగా ఉంటుంది. అలా మీరు చూడడానికి ప్రయత్నం, మీరు ఆల్రెడీ డిజిటల్లో కవర్ అవుతుంది, ఇక్కడ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇందులో బాగా ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ కూడా ఉంటుంది, అవి కూడా చూడండి. నెక్స్ట్ అర్థమెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్సంటేజెస్ నేర్చుకోవాలి. తర్వాత రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్. ఈ పర్సంటేజెస్, రేషియోస్, ప్రపోర్షన్స్ ఇవి మీ ఫస్ట్ నేర్చుకుంటే మిగతా ప్రాఫిట్, లాస్, యావరేజ్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, వాట్ ఎవర్ ద ఏజెస్, టైం అండ్ వరకు, టైం, స్పీడ్, డిస్టెన్స్లో మీకు ఇందులో ట్రైన్స్ ఉంటుంది, ఇందులో మీకు బోట్స్ కూడా ఉంటుంది. ఓకే, రేసెస్ కూడా ఉంటుంది. ఓకే, ఇందులో మీకు కవర్ అయిపోతుంది. వెరీ వెరీ సింపుల్. సో ఫస్ట్ అయితే ఈ టాపిక్స్ అయితే లేపేయండి. ప్రాఫిట్ లాస్ట్లోకి ఉంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ గ్యారంటీ ఉంటుంది. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి గ్యారంటీ ఒక క్వశ్చన్ ఉంటుంది. ఓకే, రైట్. ఇలా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా మీరైతే ఈ టాపిక్స్ అయితే కవర్ చేసేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత అండ్ ఇక్కడ మీకు 2D 3D అని ఉంటుంది కదా, మెన్సరేషన్లో 2D 3Dలో మీరు ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ నేర్చుకోండి. ఓకేనా? డాటా వాళ్ళు ఫ్రాక్షన్స్లో ఇస్తారు, కాంప్లికేటెడ్గా ఇస్తారు, లైక్ డెసిమల్స్లో ఇవ్వచ్చు, లేదా ఫ్రాక్షన్స్లలో ఇవ్వచ్చు, మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో కూడా డాటా ఇవ్వచ్చు. వాళ్ళు డాటా ఇచ్చేసి సో 2D ఫిగర్ ఫైండ్ ద వాల్యూమ్, మన ఫైండ్ ద ఏరియా, అండ్ 3Dలో ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ స్పియర్, అట్లా సిలిండర్ విత్ సమ్ హైట్, నెక్స్ట్ అట్లా మీకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఓకేనా? 2D ఏరియాలో సర్కమ్ సెంటర్ అలా కొన్ని ఉంటాయి, మీరు బేసిక్ అది కూడా మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఈ 2D అండ్ 3Dలో ఫార్ములా బేస్డ్ ప్రాబ్లమ్స్ మీరు చూసుకోండి. అంతే, ఫార్ములా బేస్డ్ ప్రాబ్లమ్స్ చూసుకొని మీకు అంతగా టైం ఉంటే మీరు ఇన్డెప్త్గా వెళ్ళడానికి ట్రై చేయండి. దట్ ఈస్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆల్జీబ్రా ఉంటుంది. సో ఆల్జీబ్రా కూడా చూడడానికి ప్రయత్నం చేయండి. ఆల్జీబ్రా కూడా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆల్జీబ్రా. ఓకేనా? సో మోర్ ఆఫ్ ది కేసెస్ ఇక్కడ మీకు జీకే 7 మార్కులు అండ్ క్వాంట్ 8 మార్కులు, ఇవి రెండు కలిపే మీకు 15 మార్కులు ఉన్నాయి. ఓకేనా? పెద్దగా ఇబ్బంది ఏం పెట్టదు. సో సిలబస్లో మీకు అలా ఇచ్చినప్పటికీ సో మ్యాక్సిమం ఇలాంటి టాపిక్స్ మీదకి వెళ్ళి క్వశ్చన్స్ పడతాయి, చూడడానికి ట్రై చేయండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ వెన్ కమింగ్ టు ఇంగ్లీష్, ఇక్కడ మీకు 5 మార్క్స్ మెన్షన్ చేశారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ అన్నారు. బట్ కాంప్రహెన్షన్ ఒక ప్యాసేజ్ ఉంటుంది, అందులోంచి అన్ని ఎగ్జామినేషన్లో మీకు కాంప్రహెన్షన్ నుంచి 5 క్వశ్చన్స్ అడుగుతారు. ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, అది రీసెంట్ కరెంట్ అఫేర్స్ మీదనో న్యూస్ పేపర్ ఆర్టికల్ ఏదో ఇచ్చేసి అందులో నుంచి మీకు 5 క్వశ్చన్స్ అడుగుతారు. బట్ ఇక్కడ ఇచ్చిందే 5 మార్క్స్ కాబట్టి కాంప్రహెన్షన్ ప్యాసేజ్ రావచ్చు, రాకపోవచ్చు, స్కోప్ అయితే లేదు. అందుకే ఇక్కడ మీకు స్టార్ మార్క్లో పెట్టాను, ఇక్కడ నేను స్కోప్ అయితే లేదు. ఓకేనా? ఇది వచ్చినా ఇది ఈజీగా ఎవరైనా చేయగలుగుతారు. అక్కడ చదవడమే 5 క్వశ్చన్లు కాన్సెప్ట్. బట్ 5 క్వశ్చన్లు ఇది ఒక టాపిక్ నుంచి రావు కదా, కాబట్టి సో మనం సినానిమ్స్, ఆంటానిమ్స్ మోస్ట్ చాలా ఎగ్జామ్స్లో రిపీటెడ్గా అడిగిన వాటి మీద ఫోకస్ చేయండి. ఓకేనా? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఓకే, నెక్స్ట్ 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్, తర్వాత స్పెల్లింగ్ ఎర్రర్స్,
స్పెల్లింగ్ మిస్టేక్స్, ఓకే, మిస్పెల్డ్ వర్డ్స్ అవి కూడా చూసుకోండి. నెక్స్ట్ ఈడియమ్స్ అండ్ ఫ్రేసెస్, ఏసీపీస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అండ్ స్పీచెస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అండ్ కన్వర్షన్స్. నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్. నెక్స్ట్ పారాజంబుల్స్, ఇది రిపీటెడ్ ఖచ్చితంగా పారాజంబుల్స్ నుంచి కూడా క్వశ్చన్ అయితే పడుతుంది. ఎందుకంటే ఈ పారాజంబుల్స్లో ఇది ప్రతి ఎగ్జామినేషన్లో రిపీటెడ్గా పడుతుంది పారాజంబుల్స్. సో ఇవి మీరు ఫోకస్ చేయండి, ఓకేనా. సెంటెన్స్ స్ట్రక్చర్ తెలుసు కదా. ఫస్ట్ మీరు ప్రెజెంట్ టెన్స్ ఎలా ఉంటుంది, పాస్ట్ టెన్స్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అండ్ దర్ కంటిన్యూస్ ఎలా ఉంటుంది, ఓకే. సో పర్ఫెక్ట్ టెన్స్ ఎలా ఉంటుంది, వాటి యొక్క బేసిక్ స్ట్రక్చర్ మీరు తెలుసుకుంటే సో చెప్పలేం. ఒక సెంటెన్స్ ఇచ్చి ఇది ఏ టెన్స్లో ఉంది అని కూడా అడుగుతారు, ఓకేనా. అలా కూడా మీకు క్వశ్చన్స్ పడతాయి. కాబట్టి సో ఇవి మీరు చూసుకోండి. సినానిమ్స్, యాంటోనిమ్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, ఇడియమ్స్ అండ్ ఫ్రేసెస్, ఓకే. సో ఈ సినానిమ్స్, యాంటోనిమ్స్ బాగా రిపీట్ అయిన వాటికి మాత్రమే చూసుకోండి, హైలీ అలాంటివే పడతాయి. ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కూడా అంతే, ఓకేనా. రైట్, ఓకే. దిస్ ఈస్ నెక్స్ట్ కంప్యూటర్స్ చూద్దాం, ఓకే. సో కంప్యూటర్స్లో మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఐఓ డివైసెస్, ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్ అండ్ సిపియు, ఓకే. సిపియుకి సంబంధించిన ఒకటి సిపియు సెంట్రల్ ప్రాసెసింగ్లో ఒకటి ఉంటుంది. సెంట్రల్ ప్రాసెసింగ్లో లోపల ఇంటర్నల్గా ఎలా జరుగుతుంది, వాటి మీద కొన్ని మీకు బేసిక్ సిపియులో ఉన్న బ్లాక్స్, ఇంటర్నల్ బ్లాక్స్ గురించి కూడా మీరు నేర్చుకోవాలి, ఓకేనా. సిపియు బ్లాక్ డయాగ్రామ్ ఇలా ఉందనుకోండి, దాంట్లో ఇంటర్నల్గా కొన్ని బ్లాక్స్ ఉంటాయి. అవి ఏ బ్లాక్స్, వాటి యొక్క ఫంక్షన్ ఏంటిది అది కూడా మీరు నేర్చుకోండి, అడుగుతారు. తర్వాత కంప్యూటర్ యొక్క మెమొరీ గురించి, ఓకేనా. సో మెమొరీ రిస్క్ అని అవి టైప్స్ ఉంటాయి, కూడా చూసుకోండి. నెక్స్ట్ పోర్ట్స్ గురించి కూడా అడుగుతారు. సో కీబోర్డ్ షార్ట్ కట్స్ కూడా అడగడానికి కొంచెం ఛాన్స్ ఉంది, ఎక్కువైతే ఏం లేదు, బట్ చూడండి. తర్వాత ఎక్సెల్ గురించి, ఎక్సెల్ స్ప్రెడ్ షీట్స్ గురించి కూడా మీకు క్వశ్చన్స్ పడతాయి. ఎక్సెల్లో ఉన్న కొన్ని బేసిక్ సింటాక్సెస్ ఉంటాయి, ఓకే. సో బేసిక్ ఫంక్షన్స్ ఉంటాయి, ఎక్సెల్ ఫంక్షన్స్ అంటే కొన్ని ఉంటాయి. ఈ ఫంక్షన్ దేనికి యూజ్ చేస్తాం, ఎక్కడ యూజ్ చేస్తామని అడుగుతారు, అలా కూడా నేర్చుకోనికి మీరు ట్రై చేయండి. నెక్స్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి కూడా మీరు నేర్చుకోండి. అండ్ ఒక్క నిమిషం, ఇక్కడ మీకు నెట్వర్కింగ్ సంబంధించిన ప్రోటోకాల్స్ అడుగుతారు. కొన్ని స్టాండర్డ్ ప్రోటోకాల్స్ ఉంటాయి, ఓకేనా. స్టాండర్డ్ ఐపీ ప్రోటోకాల్స్ అని కొన్ని స్టాండర్డ్ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్ ప్రోటోకాల్స్ మీద ఫోకస్ చేయడం గుర్తుపెట్టుకోండి. స్టాండర్డ్ ప్రోటోకాల్స్ కొన్ని ఉంటాయి మీకు, ఇట్లా మీకు ఇప్పుడు చూసుంటారు లెంత్గా, కొన్ని ఆల్ఫాబెటికల్ లెటర్స్ ఫాలోడ్ బై సమ్ న్యూమెరికల్ నంబర్స్, అలా మీకు ఐపీస్ ఉంటాయి, స్టాండర్డ్ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఆ ప్రోటోకాల్స్ దేనికి వాడతాం, ఎక్కడ వాడతాం నేర్చుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఈ బ్యాంకింగ్ అండ్ బేసిక్స్ ఆఫ్ నెట్వర్క్ అండ్ సైబర్ సెక్యూరిటీలో భాగంగా మీకు ఒక క్వశ్చన్ ఉంటుంది, పాయింట్ ఆఫ్ సేల్స్ ఎక్కడ వాడతాము, ఏ ఇండస్ట్రీలో వాడతారు పాయింట్ ఆఫ్ సేల్స్. సో అలా ఈ బ్యాంకింగ్ సంబంధించినవి కొన్ని అడుగుతారు, అవి చూసుకోనికి ప్రయత్నం చేయండి, ఓకేనా. సో నెక్స్ట్ యాంటీవైరస్, ఓకే. ఈ కంప్యూటర్ సంబంధించిన యాంటీవైరస్ జనరేషన్స్ కూడా మీరు నేర్చుకోండి. జనరేషన్స్, ఫస్ట్ జనరేషన్లో ఏం వాడారు, సెకండ్ జనరేషన్లో ఏం వాడారు, ఓకేనా. సో అవి కూడా చూసుకోండి. అండ్ రీసెంట్గా ఇప్పుడు మనకు లైక్ క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి కూడా మనకు అడుగుతున్నారు. క్యూబిట్ అంటే ఏంటిది, ఓకే. క్వాంటమ్ కంప్యూటింగ్లో బేసిక్ ప్రిన్సిపల్ ఏమి ఇన్వాల్వ్ అవుతుంది, అందులో క్యూబిట్ అంటే ఏంటిది, అవి కూడా మీరు కొంచెం నేర్చుకోనికి ప్రయత్నం చేయండి. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇక్కడ మీకు ఆల్రెడీ లూసెంట్ అని ఒక బుక్ కూడా ఉంటుంది కదా. సో లూసెంట్ బుక్ కూడా మీరు ఒకసారి ఫాలో అవ్వండి. సో దాంతోపాటు ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఒకసారి మీరు చూడండి, ఓకే. ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మీరు చూడండి, ఓకేనా. సో మరి అంత ఇన్డెప్త్గా అలాంటి ఏముండదు. బేసిక్గా మీరైతే ఈ ప్రోటోకాల్స్లోకి వెళ్ళగలిగితే ఒక క్వశ్చన్ ఈజీ వస్తుందని మీరు ఎగ్జామ్స్లలో చూసే ఉంటారు. ప్రోటోకాల్స్ మీద అయితే ఖచ్చితంగా క్వశ్చన్ అయితే ఉంటుంది, ఓకేనా. సో బేసిక్ మెమొరీ యూనిట్స్ అండ్ యాంటీవైరస్. సో ఈ మధ్యలో సైబర్ సెక్యూరిటీ గురించి కూడా ఏది మాల్వేరు, ఏది సాఫ్ట్వేర్ అని మీకు ఆప్షన్లు ఇచ్చి చూస్ ద ఇన్కరెక్ట్, చూస్ ద కరెక్ట్ అని అడుగుతారు. అలా కూడా మీరు నేర్చుకోనికి ప్రయత్నం చేయండి. బేసిక్ ఎక్సెల్ ఫంక్షన్స్ ఉంటుంది, అవి కూడా మీరు నేర్చుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఈ కీబోర్డ్ షార్ట్ కట్స్ కూడా కొన్ని ఉంటాయి, అండ్ ఎక్సెల్లో కూడా కొన్ని ఉంటాయి, అవి కూడా మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి, ఓకేనా. రైట్. సో దిస్ ఈస్ ఇన్ఫర్మేషన్ 30 మార్క్స్ స్ట్రాటజీ మనం చెప్పినాము, ఓకేనా. సో మీకు ఫస్ట్ ఈ టాపిక్స్ అయితే కవర్ చేసుకున్న తర్వాత మీకు ఇంకా డెప్త్గా చదవాలి అనుకుంటే ఫస్ట్ అది కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఏమైనా చదువుకోండి, మీకు యూజ్ అవుతుంది అనుకుంటే, ఓకేనా. రైట్. సో దిస్ ఈస్ ఇన్ఫర్మేషన్ అండి. ఎవరైతే జీకేకి ప్రిపేర్ అవ్వాలి, క్లారిటీగా మంచిగా చక్కగా మనకు అర్థం అవ్వాలి అనుకుంటే సో మనమైతే బ్యాచ్ లాంచ్ చేశాము. కంప్లీట్ నాన్ టెక్నికల్ ఫుల్ కోర్స్ అండి. ఇందులో మీకు ఫుల్ థియరీ క్లాసెస్ ఉంటాయి, ఓకేనా. ఫుల్ థియరీ క్లాసెస్ మీకు ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో అంటే బైలింగ్వల్లో ఉంటుంది, ఓకేనా. కంటెంట్ మీకు ఇంగ్లీష్లోనే డిస్ప్లే చేస్తారు, చెప్పడం ఇంగ్లీష్లో చెప్తారు, తెలుగులో చెప్తారు, ఎట్ ఎ టైం బైలింగ్వల్ ఉంటుంది. ఎటువంటి లాంగ్వేజ్ బ్యారియర్ అయితే ఉండదు. ఇంక్లూడింగ్ ఫుల్ కోర్సెస్ థియరీ క్లాసెస్తో పాటు మీకు 10 ఫుల్ గ్రాండ్ టెస్ట్ 30 మార్క్స్ ఈచ్. సో విత్ దిస్ ప్యాటర్న్, ఈ ప్యాటర్న్ ఫాలో అవుతుంది, ఓకేనా.
ఈ ప్యాటర్న్ ఉంది కదా, ఈ ప్యాటర్న్ ఫాలో అవుతూ 5 మార్క్స్ రీజనింగ్, 7 మార్క్స్ జీకే, 8 క్వాంట్, ఇంగ్లీష్ 5 అండ్ జీకే కంప్యూటర్స్ 5, ఇలా ఈ ప్యాటర్న్ ఫాలో అవుతూ సో మీకు లేటెస్ట్ క్వశ్చన్స్ నీకు 10 గ్రాండ్ టెస్ట్లు చొప్పున మీకు అందించడం జరుగుతుంది. ఓకేనా. అదేవిధంగా సో పీడిఎఫ్ మెటీరియల్స్ ఇవి మీకు క్విక్ రివిజన్లో చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా మీకు అందించడం జరుగుతుంది. సో యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు యాప్లో జాయిన్ అవ్వచ్చు, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో మన సేమ్ ఇది ఒక్కసారి మీరు చూడండి సిలబస్ నాన్ టెక్నికల్కి. రీజనింగ్లో మీ క్వశ్చన్స్ బోత్ వెర్బల్ ఒకసారి చూపిస్తున్నాను అఫిషియల్గా, బోత్ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్. సో ఇదంతా ఉంది. వీటన్నిటిని మనం డీటెయిల్గా అనాలిసిస్ చేస్తే సో మనం చెప్పిన సిలబస్ ప్రకారమే ఆల్మోస్ట్ అక్కడ మీకు కనబడుతుంది. ఓకేనా. రైట్. నెక్స్ట్ సో ఇంకా జీకే కూడా, ఇక్కడ జీకే కూడా ఏమన్నారంటే క్వశ్చన్స్ ఆర్ డిజైన్ టు టెస్ట్ ద క్యాండిడేట్ జనరల్ అవేర్నెస్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ అరౌండ్ దెమ్ అండ్ ఇట్స్ అప్లికేషన్. అంటే మీ చుట్టూ ఏం జరుగుతుంది అంటే ఏం జరుగుతుంది, కరెంట్ అఫైర్స్ సంబంధించిన జరుగుతుంది, పొలిటికల్ అఫైర్స్ జరుగుతాయి, ఓకే, హిస్టారికల్ సంబంధించిన వాటికి సంబంధించిన మాన్యుమెంట్స్ అక్కడక్కడ చూస్తారు ఎవరి కాలంలో. ఓకేనా. సో ఒక్కొక్క ఏమంటాము ఒక్కొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. ఓకే అలా. సో నెక్స్ట్ జాగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలా కూడా అడుగుతారు. అండ్ నెక్స్ట్ ఏపీ అంశాలు, మరి ఇక్కడ హిస్టరీ అండ్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏపీ అంశాలు ఏమైనా చదవాలా అని మీకు డౌట్ రావచ్చు. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ సో మీరు మరీ గ్రూప్ స్థాయిలో మిమ్మల్ని అయితే క్వశ్చన్స్ అడిగారు కాబట్టి సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఎక్కువగా మీకు ఇంపార్టెన్స్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ మీదనే మీకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఓకేనా. కుదిరితే కరెంట్ అఫైర్స్ విషయంలో మాత్రం స్టేట్ స్పెసిఫిక్ అడుగుతారు. ఓకేనా. కరెంట్ అఫైర్స్ విషయంలో స్టేట్ స్పెసిఫిక్ అడగడం జరుగుతుంది. ఓకే, అది చూడడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా. రైట్. సో రైట్, దిస్ ఇస్ ఇన్ఫర్మేషన్ అండి. సో మనము ఇక్కడ మీరు చూడండి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇక్కడ 10+2 లెవెల్ అని కూడా చెప్పారు, 10+2 లెవెల్ అని కూడా చెప్పినారు. సో ఇందులో మీకు అర్థమెటికల్కి సంబంధించిన కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ నంబర్స్ అండ్ దేర్ సెన్స్ ఆఫ్ ద క్యాండిడేట్, ద స్కోప్ ఆఫ్ ద నంబర్స్ ఇన్ రిలేషన్షిప్ బిట్వీన్ ద నంబర్స్, ఇలా మీకు ఓల్ నంబర్స్ మీద ఆపరేషన్స్ గురించి, ఫ్రాక్షన్స్ గురించి. ఓకే. సో ఇక్కడ మీకు ఒక నిమిషం, ఓల్ నంబర్స్, డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్, సో వాటి గురించి మిమ్మల్ని ఇక్కడ అడగడం జరిగింది. ఓకేనా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు డెసిమల్స్, నంబర్ సిస్టమ్స్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఓకే, అండ్ మ్యాగ్నిట్యూడ్, ఇవన్నీ మీకు ఉంటుంది. నెక్స్ట్ అర్థమెటికల్కి సంబంధించిన వాటి గురించి కూడా మీకు 10+2 లెవెల్ అండ్ అర్థమెటికల్ కాన్సెప్ట్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో బేసిక్గా మనం చెప్పింది మాటకైతే మొదటగా కంప్లీట్ చేసుకోండి. సో అందులో ఉంచే పడుతుంది, ఎందుకంటే చాలా తక్కువ వెయిటేజ్ ఉంది. ఓకేనా. ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది కూడా పెట్టారు, అది కూడా ఇంపార్టెంటే, చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. దిస్ ఈస్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ మీరు ఈ పర్టికులర్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి Q&A ఎగ్జామ్స్ అని మన యాప్ నేమ్ ఉంటుందండి, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఫస్ట్ రిజిస్టర్ అవ్వండి, ఆల్ కోర్సెస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే సో వెంటనే యూ విల్ బి డైరెక్టెడ్ టు దిస్ బ్యాచ్. ఓకే, ఈ బ్యాచ్ మీరు పర్చేస్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. కొత్తగా చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో దిస్ ఈస్ ఇన్ఫర్మేషన్ మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. వీడియోని అసలు లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.